హైదరాబాద్ లో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్లోనూ ఐటీ దాడులు చేపట్టారు. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లో కీలక ఆధారాలు సేకరించారు. వాసవి గ్రూప్ తో పాటు కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలు 5 ఏళ్లలో చెల్లించిన పన్నులపై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో పాటు క్యాప్స్ గోల్డ్ వారి కార్యాలయంతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ అధికారులు గడిచినటువంటి 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, వీళ్ళు చెల్లించినటువంటి పన్నుల మధ్య భారీ వ్యత్యాసాలు ఉండడం వల్లనే ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం క్యాప్స్ గోల్డ్ లో ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సోదాల్లో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్కు అనుబంధంగా ఉన్నటువంటి కలాసా థియేటర్స్ లో కూడా ప్రస్తుతం ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్గా ఉంటూ వాసవి గ్రూప్స్ లో డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ముగ్గురు ఇళ్లలో కూడా డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఎందుకంటే క్యాప్స్ గోల్డ్ అనుబంధంగా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. క్యాప్స్ గోల్డ్ అనేటువంటి చూస్తున్నటువంటి ఈ సంస్థ గతంలో బంగారాన్ని భారీ స్థాయిలోనే కూడా కొనుగోలు చేసింది. మరోవైపు ఆ కొనుగోళ్లు తర్వాత అమ్మకాల మధ్య భారీగా వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించే ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వాసవి బిల్డర్స్ లో కూడా ఐటీ అధికారుల నిన్న నుంచి కూడా అంటే దాదాపు 24 గంటలు గడుస్తుంది. ఇప్పటికీ కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. వాసవి చైర్మన్ విజయ్ కుమార్ ఎర్రం ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 5 ఏళ్లగా వీళ్ళు చెల్లించినటువంటి పన్నుల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకంటే చెల్లించినటువంటి పన్నులకు వచ్చినటువంటి ఆదాయానికి భారీ వ్యత్యాసాలు ఉండడం వల్లే ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. చందు శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ కూడా వీళ్ళు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీరి ఇళ్లల్లో పాటు కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా పన్నులు ఎగవేశారనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఏకకాలంలో హైదరాబాద్తో పాటు విజయవాడ, మరోవైపు ముంబై, బెంగళూరులో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇటీవల నిర్మించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఐటీ శాఖ అధికారులు ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి క్యాప్స్ గోల్డ్కు, మరోవైపు వాసవి బిల్డర్స్కు, వాసవి కన్స్ట్రక్షన్కు, ఈ కంపెనీలకు డైరెక్టర్లుగా సేమ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వీరు అనుబంధ సంస్థలు కాబట్టి ఏకకాలంలో వాళ్ళ గ్రూప్స్ అన్నిటిపైన కూడా ఐటీ శాఖ అధికారుల సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాళ్ళ చార్టెడ్ అకౌంట్స్, వ్యక్తిగతమైనటువంటి చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిన్న సాయంత్రం పిలిపించి వారి దగ్గర కూడా కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఐటీ శాఖ అధికారుల యొక్క సోదాల్లో వీళ్ళు చెల్లించినటువంటి పన్నులకు వచ్చినటువంటి ఆదాయానికి భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉండడం, పన్ను ఎగవేత జరిగిందనేది ఐటీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం ఐటీ సోదాలు ముగిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.